చేస్తున్నారు కామెంట్స్ వాళ్ళు, కాబట్టి ప్రభుత్వం ఇంటెలిజెన్స్ ఉంటది కదా వీళ్ళు వస్తే ఈ సమస్య వస్తుందని. సో కొంత మీకు ముందే ఒప్పందడంతో అడ్డుకున్నారు, రైట్? శ్రీనివాస్ గారు, లేదు దయాకర్ గారికి రాంగ్ ఇన్ఫర్మేషన్ అది. ఎందుకంటానంటే ఆ రోజు చెప్పారు నిన్న నేను అంటుంది అది యాక్చువల్గా అప్పటికప్పుడు పెట్టుకున్న నిర్ణయం కాదు. తెలంగాణ శాఖకు సంబంధించినటువంటి మా తెలంగాణ నాయకులు ఆ రోజు ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మాకు నవనిర్మాణ సంకల్ప దీక్ష కింద మా సభ కింద అది పెట్టండి, మాకు కూడా అంటే గతంలో మంగళగిరిలో మాకు మా పార్టీ కార్యకర్తల సమావేశం ఏ విధంగా జరిగిందో క్రియాశీల సభ్యులతోటి, అదేవిధంగా ఇక్కడ కూడా సభ్యులు ఉన్నారు కాబట్టి వాళ్ళతో పెట్టి మాకు దిశానిర్దేశం చేయండి అని ముందుగా వాళ్ళు ఆహ్వానం పెట్టుకున్నారు పవన్ కళ్యాణ్ గారిని అధ్యక్షుడు. ఆ రోజే పెట్టాలనుకోవడం అంటే ఇక్కడ మేము పోటీ చేస్తున్నాం అసెంబ్లీలో సిగ్నిఫికెంట్ గా ఉండడానికి ఖచ్చితంగా పలానా రోజు పెట్టుకోవాలి పలానా రోజు పెట్టుకోకూడదని కాదు కదా, అది ఒక హాల్లో పెట్టుకున్నది కేవలం కార్యకర్తలకి దిశానిర్దేశం మనకు మాత్రమే. అది అంటే ఆవిర్భావ దినోత్సవం ఇక్కడ సెలబ్రేషన్స్ తప్పే ఉంది, పలానా రోజు పెట్టుకోకూడదు ఏమైనా నిబంధనలు ఉన్నాయా? కాకపోతే అక్కడ అంటే అప్పటికి ముందు జరిగినటువంటి కొన్ని విషయాలు ఏదైతే ఉన్నాయో ఇక్కడ ఏదో హల్చల్ జరగవచ్చు లేకపోతే ఆడావిడి జరగవచ్చు అని శాంతి భద్రతల ఇష్యూ అని చెప్పి పోలీసు వారు నోటీస్ ఇచ్చారు, సరే కాదన్నాం. తర్వాత దానికి వివరణ ఇచ్చారు. నన్ను ఆపుతున్నారు, ఎందుకు ఆపుతున్నారు? ఇక్కడ నేను ఏ రోజైనా తెలంగాణకి వ్యతిరేకంగా కానీ ఫైర్ అయిపోయారు అంటే తెలంగాణ నేను ఒకటే చెప్తున్నానండి, దాగరాన్ని కూడా చెప్పాలి. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైనా సరే తెలంగాణ ప్రజలకు కానీ తెలంగాణ అస్తిత్వానికి కానీ తెలంగాణ విధానానికి కానీ ఏ రోజైనా వ్యతిరేకమైనటువంటి స్టేట్మెంట్ కానీ ఎక్కడైనా చేశారా? రెచ్చగొట్టే ప్రయత్నం ఎక్కడైనా చేశారా? సాధ్యమైనంత వరకు ఆయన జాతీయతగానే ఉంటాడు తప్ప ఈ ప్రాంతం ఆ ప్రాంతం లేదు. నాకు తెలంగాణలో పుట్టిన పార్టీ అనేటివి తెలంగాణలో పుట్టింది కదా జనసేన, ఇక్కడ ఈ గడ్డ మీద పుట్టింది కదా, ఇక్కడ పార్టీని ఇప్పుడు మాకు ఈ మధ్యకాలంలోని తమిళనాడులోని కర్ణాటక కేరళలో కూడా పార్టీ సభ్యత్వాలు జరిగినాయి, నాగబాబు గారు వెళ్ళారు. అలా అయినంత మాత్రాన ఆ రాష్ట్రాల్లో కూడా ఈయన పోటీ చేసే ఈయన ముఖ్యమంత్రి అవడు కదా. బట్ మన ఇండికేషన్ ఇచ్చాడు కదా ఆయన ఏంది ఇంటర్వ్యూలో కర్ణాటక తమిళనాడు కూడా ఏదో ఒకటి చెయ్యాలని. సో మీరు కర్ణాటక తమిళనాడు కూడా వెళ్తున్నారా? జనసేన ఆల్రెడీ పార్టీ సభ్యత్వాలు అయినాయండి. మన నాగబాబు గారు వెళ్ళారు, అక్కడ వెళ్ళారు, సభ్యత్వాలు జాయిన్ అయ్యారు. ఇప్పుడు పార్టీ ఎక్కడైనా విస్తరించుకోవచ్చు. దాంట్లో ఇప్పుడు నిన్న మాట్లాడింది అన్నట్లు ఢిల్లీలో సమావేశం పెట్టేటప్పుడు కర్ణాటక తెలంగాణ వెళ్తున్నప్పుడు తెలంగాణకు వస్తే తప్పేంటని అంతే కదా. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి శ్రీనగర్ వరకు పాదయాత్ర చేశారు, అన్ని రాష్ట్రాలనే టచ్ చేసుకుంటూ వెళ్ళారు. అదేవిధంగా కేరళలో కూడా వారు పోటీ చేశారు. రాహుల్ గాంధీ జాతీయ పార్టీ సంబంధించిన నేత, జాతీయ పార్టీ ప్రాంతీయ పార్టీలో రేపు జాతీయ పార్టీలుగా అవుతాయి. ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి అండమాన్ నికోబార్లో కూడా సభ్యత్వాలు ఉన్నాయి, అక్కడ పోటీ చేస్తుంది. ఎక్కడైనా చేయొచ్చండి. ఇప్పుడు దీంట్లో ప్రజాస్వామ్యంలో ప్రాంతీయ పార్టీ జాతీయ పార్టీకి ఎదగకూడదని ఏమైనా ఉందా? రెండు స్థానాల నుంచి బీజేపీ ఈరోజు ఈ స్థానానికి ఎదిగిందంటే బట్ మీరు ఆల్రెడీ ఒక జాతీయ పార్టీ కూటమిలో ఉన్నారు కదా. ఏ పార్టీకి వ్యక్తిగతంగా ఇప్పుడు మా పార్టీ వ్యక్తిగతంగా మేము బలపడతాం కదండి. ఖచ్చితంగా ఒక పార్టీ పొత్తులో ఉన్నా వేరే వాళ్ళతో పొత్తులో ఉన్నా వ్యక్తిగతంగా వ్యవస్థాకృతంగా మా పార్టీ మేము బలపడాలని చూస్తాం, దాంట్లో తప్పే ఉందంటున్నాను నేను. సో ఇంకో మాట అన్నారు, తెలంగాణలో మీరు వచ్చి రాజకీయాలు చేసుకోవచ్చు, మీ గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఎవరు ఇవ్వట్లేదండి గ్రీన్ సిగ్నల్, మాకు రాజ్యాంగం ఇచ్చింది, ముఖ్యమంత్రి రాజ్యాంగం ఇచ్చింది, రేవంత్ రెడ్డి గారు ఇవ్వడం కాదు, మాకు రాజ్యాంగం ఇచ్చింది ఎక్కడ చేసుకోవచ్చు రాజకీయాలని. అంటుంది ఈ ప్రాంతం ఆ ప్రాంతం కాదు సార్. ఇప్పుడు భూమిపుత్రులు ఇక్కడ బరాబర్ మా జాగిరి అని కొన్ని పదాలు కూడా అంటే రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఎవరు చేశారు అన్నది ఒకసారి మీరు ప్యారలల్గా ఆలోచించండి, ఎవరెవరు చేశారు అన్నది. ఆ ప్రెస్ క్లబ్లో చేసిన వ్యాఖ్యలు ఏంటి, లేకపోతే పొలం ప్రభాకర్ గారు చేసిన వ్యాఖ్యలు ఏంటి, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడేంటి, మీ అయ్యే జాగిర్లు అంటే వెళ్ళిపోయారు కదా, అక్కడ దాకా వెళ్ళిపోయారు కదా. అప్పుడు దాని పర్యవసనాలు కూడా మనం ఆలోచించుకోవాలి. ఈరోజు సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది దయాకర్ గారు, మీకు తెలంగాణ దాని భూమిపుత్రులు ఎవరో లేక మీకు అభిషేక్ సింఘ్వికి ఇచ్చారా రాజ్యసభ, ఎక్కడ అభిషేక్ సింఘ్వికి ఇక్కడ రాజ్యసభ ఎందుకు ఇచ్చారు అనేటువంటి. నేను అనట్లా, ఎవరైనా ఇచ్చుకోవచ్చు, తప్పేం లేదు. ఇలా మీనాక్షి నటరాజు గారు ఎక్కడో మధ్యప్రదేశ్ రకరకాలుగా చేశారు, ఎవరు ఎక్కడైనా చేసుకోవచ్చు. ప్రాంతీయవాదం పవన్ కళ్యాణ్ గారు నేను మాట్లాడిన విధానం అదే అండి. ఆంధ్ర సంబంధించి వచ్చేటప్పటికి కులాల గోళ్ల మీద ఆడుకుంటారు ఏం మాట్లాడినా. అదే ఎందుకని ఆయన పదే దాన్ని ఎంఫసిస్ చేస్తున్నారు. ఏపీ అంటే కులాలు, తెలంగాణ అంటే ప్రాంతం, ఈ సంకుచిత భావంతో అభివృద్ధి జరగకుండా అడ్డు ఆగిపోతుంది. ఆంధ్రప్రదేశ్ లో ఏదైనా ఇద్దరు వ్యక్తుల మధ్యన గొడవ జరిగితే ముందుగా ఏం చేస్తారంటే ఆ ఇద్దరు ఏ కులాల వ్యక్తులు, ఇది వాస్తవం. ఇది నోటికి వచ్చింది అయినా మాట్లాడేసి ఏం చేస్తారు. అలాగే తెలంగాణ ప్రాంతం ఏంటంటే ఈ సెంటిమెంట్ రాజకీయాలు గత 9 సంవత్సరాలు జరిగింది, గత ప్రభుత్వంలో కూడా అంతే కదండి. ఏదన్నా మాట్లాడితే నోటికి వచ్చేసి మాట్లాడేసింది అనుకోండి, ఏమన్నా మనం వ్యతిరేకించామనుకో అదిగో తెలంగాణ వ్యతిరేకించారా అంట. కానీ పవన్ కళ్యాణ్ మొన్న ఒక మాట అన్నారు, బీఆర్ఎస్ ఉన్న 10 ఏళ్ళు ఇలా లేదు, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే కానీ ప్రాంతీయ విద్వేషాలు పెరిగాయి అన్నారు. అంటే ఆ 9.5 సంవత్సరాలు ప్రజల మధ్య అంటే వాళ్ళ ఎన్నికల్లోకి అధికారంలో రావడానికి చేసినటువంటి ప్రాంతీయ విద్వేషాలు, సెంటిమెంట్ భావజాలాలు అన్నీ చేశారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత 9.5 సంవత్సరాలు ఎక్కడ లేవయ్యి. ప్రకాష్ రెడ్డి గారు
శ్రీనివాస్ గారు మాట్లాడినటువంటి ఒక మాట చాలా స్పష్టం సార్.